లైట్ వర్కర్స్ గ్రూప్ లో జూమ్ సెక్షన్స్ నడుస్తున్నాయని దానిలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు వంశీ సార్ పరిచయం దొరికింది. అంటే సారు ట్యూస్డే లైట్ వర్కర్స్ గ్రూప్ లో క్లాసులు చెప్పడము. అప్పటి వరకు మామూలుగా ఇవన్నీ చేస్తూ వచ్చాను. ఏంటి మన సేతు బాలకృష్ణ సార్ వాళ్ళ క్లాసులు, ఆ, ఆత్మతో అనుసంధానం అని, ఇన్నర్ జర్నీ అని చాలా చేశాను. అంటే అక్కడ దొరికిన జ్ఞానము నేను ఎంతవరకు అర్థం చేస్తున్న ఆ స్థితిని బట్టి నాకు అర్థమైంది ఆ టైంలో. కాకపోతే ఈ ఆత్మ సత్యం అంటే పేరు వరకు, మాట వరకు తెలియదు, నాకు అనుభవపూర్వకంగా తెలియలేదు నాకు అప్పుడు. ఆకాశిక్ రికార్డ్స్ అని వాళ్ళు చెప్తూ వచ్చారు కానీ నేను ఎక్కువగా తీసుకోలేదు. ఎప్పుడైతే నాకు సార్ పరిచయం ఏర్పడిందో ఇంక అప్పటి నుంచి నేను అసలు ఆ సార్ అంటే ఆ సార్ మార్గాన్ని విడిచిపెట్టలేదు, సార్ క్లాసుల్ని విడిచిపెట్టలేదు. వరుసగా రెగ్యులర్ గా 41 డేస్ దైవ 41 డేస్ ఉన్నాయి కదా మన సార్వి, మెడిటేషన్ కూడా చేపించేవాళ్ళు. 41 డేస్ అట్లా టూ టైమ్స్ చేస్తూ వచ్చాను కంటిన్యూగా. పరిచయం అయి నుంచి కంటిన్యూ వినేదాన్ని క్లాసులు, ఈ మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఈ కరోనా టైంలో ఏం జరిగింది, సెకండ్ టైము కరోనా టైంలో మా నాన్నగారికి కరోనా వచ్చింది. మా నాన్న వాళ్ళ కుటుంబానికి అందరికి, తమ్ముడికి, మదర్కి, పిల్లలకి అందరికి. ఇంకా అప్పుడు బాగా భయపడిపోయాను. ఎలా అని చెప్పి సార్కు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇంకా మణిమల మేడం ఇచ్చారు నాకు కౌన్సిలర్ గా. ఒక మేడం మాట్లాడతారండి మీతో, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి అంటే మేడంకి చెప్పాను. అంటే ఇలా ధ్యానం చేసుకున్నట్టే, మరి ఆయన ఏ సిచ్యుయేషన్ లో ఉన్నారు, వాళ్ళు కర్మ చూసుకుంటారు అంటే అప్పటి వరకే హాస్పిటల్లో ఉన్నారు మా నాన్నగారు. ఇంకా లేదంటే మీరు వాళ్ళందరినీ నేను ధర్మ మార్గంలో పెడతానని మహాదేవుని మాట ఇచ్చి చేసుకోండి మేడం అని చెప్పారు. చేసుకున్నాను. కానీ నాన్నొక్కరు పోయారు. ఇంకా అంటే తమ్ముడు వాళ్ళందరూ సేఫ్ గా బయటపడ్డారు. ఆ 10 డేస్ తర్వాత ఏమైంది, ఇంకా మా నాన్నగారు అంత్యక్రియలకు కూడా మేము వెళ్ళలేకపోయాం. లాక్డౌన్ మొత్తం, అక్కడ ఊర్లంతా చనిపోతున్నారు. ఇంకా పోవడానికి కూడా వీల్లేదు. అందరూ అంటే ఆల్రెడీ నాకు సర్జరీస్ అయినాయి, షుగర్ బీపీ ఉన్నాయని వద్దు వద్దు వెళ్ళొద్దు అని ఆపేశారు. ఇంకా బాధ. ఇంకా 10 డేస్ కి అప్పుడు కొంచెం అక్కడ మా తమ్ముడు ఏం చేశాడు, మిల్లులో పెట్టాడు అన్నట్టు ఆ రోజువారి కార్యక్రమాలు. అక్కడికి వెళ్ళి ఊర్లోకి పోకుండా బయట నుంచి అటు వెళ్ళి వచ్చి, కానీ అప్పుడు కూడా మళ్ళీ మాకు కరోనా వచ్చింది. మా బాబుకి, కోడలికి, నాకు, ముగ్గురికి. అప్పుడు నేను మళ్ళీ సార్ ఫోన్ చేస్తే కర్మని చూసుకోమని చెప్పారు. అప్పుడు ఫస్ట్ నేను కర్మ ధ్యానం చేసి అడగడం, అంటే ఈ కరోనా ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగితే నాకు ఒక డ్రీమ్ ఇచ్చారు. ఏంటంటే ఒక వ్యక్తిని చంపేసి చనిపోయిన శవాన్ని కారులో తీసుకొని వెళ్తున్నాము. లాక్డౌన్ అయ్యి పోలీసులు ఆపారు అక్కడ. ఆపితే మా బాబు దిగి చూపించాడు, ఈ శవాన్ని తీసుకెళ్తున్నాము. అయితే వచ్చిన డ్రీమ్ ఇది అన్నట్టు సార్ చెప్తే, అది మీరే, మీ ముగ్గురి సామూహిక కర్మ అది. చంపి ఆ శవాన్ని తీసుకెళ్తున్నారు, మీరు కర్మోపకం చేసుకోండి అమ్మా అంటే నేను చేసుకొని మా అబ్బాయితో కోడలతో చేయించాను. మేము సేఫ్ గా బయటపడ్డాం. ఇంకా అప్పుడు స్టార్ట్ ఫస్ట్ డ్రీమ్ నాదది. ఆ కర్మ సిద్ధాంతం పట్టుకోవడము ఇంకా నేను విడిచిపెట్టలేదు. ఇంకా దాని తర్వాత ఒక్కొక్కడిగా ఒకసారి చెయ్యి కింద పడి చెయ్యి ఇరిగింది, దానికి కూడా కర్మ అడిగితే నేను ఒక జన్మలో హత్య చేశాను, ఎంతో మందిని చంపుకుంటూ వెళ్ళాను, అది చూపించారు. కర్మోపకం చేస్తూ వచ్చాను. ఇంకప్పుడు అసలు ఇక ఈ సద్గురు మూమెంట్ ని విడిచిపెట్టలేదు. సార్ చెప్పిన సిద్ధాంతాన్ని పట్టుకొని వస్తున్నాను. ఇలా అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని నేను ఎప్పుడైతే నా గత జన్మ కర్మల్ని చూసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది, అంటే పునర్జన్మలు ఉన్నాయి, ఆత్మ అనేది సత్యము అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అప్పటిదాకా మామూలుగా చెప్పుకునే వాళ్ళం కదా, ఆత్మ సత్యము, ఎవరి కర్మకు వారే బాధ్యులు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. మనం కూడా ఎవరైనా బాగాలేకుండా వాడు ఏం చేశాడు, ఏం పుణ్యం చేశాడు, ఏం పాపం చేశాడు అని ఇట్లా అవన్నీ సామెతలు వింటూ వచ్చాము. కానీ ఎప్పుడైతే ఈ డ్రీమ్స్ చూసుకున్నానో కళ ద్వారా ఇంకా చాలా మార్పు. అంటే ఇంకా ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కదా, దాదాపుగా 4 ఇయర్స్ క్లాస్ నేను కూడా కరోనా టైం నుంచి. అంటే ఒక్కొక్క కర్మ చూస్తూ ఒక్కొక్కటి మళ్ళీ రిలీవ్ చేసుకుంటూ, అంటే సమస్యలు కూడా, అంటే ప్రతి సిచ్యుయేషన్ నా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితికి, ప్రతి సంఘటనకి
ప్రతి దానికి నాకు డ్రీమ్స్. అంటే నేను ఒకవేళ ఏదైనా నెగెటివ్‌గా ఆలోచన చేసినా గూడా ఎంబడే చూసుకో నిన్ను నువ్వు అంటే ఏ సిట్యుయేషన్ నా ముందు జరుగుతుందో సేమ్ అదే సిట్యుయేషన్‌లో నేనున్నాను అక్కడ గత జన్మ. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ పిల్లల వల్ల బాధ కలిగి నేను ఒక జన్మలో నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టాను. అత్తమామల్ని బాధ పెట్టాను. అంటే ఇట్లా అవన్నీ చూస్తే ఇంకప్పుడు ఇంకేమైతుంది ఇప్పుడు అప్పుడు అయ్యో! నిజమే గదా! అప్పుడు నేను జేసిందే నాకొచ్చింది అనేది ఇంకా పూర్తిగా ఖాయం. ఇగ నమ్మేసా మొత్తం. కర్మ సిద్ధాంతము పట్టుకొని ఇంకా విడవట్లేదిగ. అంటే అది నిజము. పరమ సత్యం అదే. అంటే ఈ సృష్టిలో యావత్తు సృష్టిని నడిపించేది రెండే 2 కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం అని బాగా ఎక్కింది నా మైండ్‌లోకి. అంటే నేను చెప్పడం గూడా అలానే చెప్తాను. ఇప్పుడు కౌన్సెలింగ్ జేసిన ఎవరికైనా గూడా అంటే ఇది మనం తెలుసుకున్న సత్యం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇప్పుడు వంశీ సార్ ఏమంటారు, నేను చెప్పినా సరే మీ హృదయానికి ఏది పట్టుకున్నారో, మీకేది నచ్చిందో దాన్నే ఫాలో అవ్వండి. అంటే ఇది నిజంగా నాకు అంటే ఈ గురువులందరూ నాకు చాలా పరిచయం అవుతూ వచ్చారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క జ్ఞానం నేర్చుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు వంశీ సార్‌తో పరిచయం అయిందో, ఈ సద్గురు మూవ్‌మెంట్‌లో అడుగుపెట్టానో, ఇంకా రోజు మెడిటేషన్ జేయడము, సజ్జన సాంగత్యము, పుస్తకాలు చదవడము, స్వాధ్యాయము, క్లాసులు వినడము, భగవద్గీత వినడము, దాని ద్వారా గూడా చాలా అంటే గుణాలను, అంతర గుణాలను మార్చుకుంటూ ఇంకా ఎందులో లోపం ఉంది, ఇంకా ఎక్కడ హ్మ్, బాధొస్తుంది అంటే అక్కడ నాదే తప్పు. ఇప్పుడు బాధొస్తుంది అంటే ఏంటి సారేమంటాడు, అక్కడ ఎవరి వల్ల బాధొస్తుంది ధ్యానంలో కూర్చొని చూసుకోండి మీరు. ఏ విషయంలో మీకు బాధ కలుగుతుంది? ఆ విషయం ఎవరి వల్ల? ఏ వ్యక్తి వల్ల? ఇలా చూసుకొని నేను అంటే ఒక వ్యక్తి వల్ల నాకు బాధొస్తుంది. అంటే పలానా విషయానికి పలానా వ్యక్తి వల్ల నాకు బాధొస్తుందని నేను వాళ్ళ క్షమాపణ అంటే అక్కడ నువ్వు వాళ్ళని బాధ పెట్టావు. అట్లా వాళ్ళకు క్షమాపణ చెప్పుకుంటూ అంటే నా వాస్తవానికి నేనే కారణం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను హ్యాపీగా. ఇవన్నీ తెలుసుకుంటూ ప్రతి నిమిషం, ప్రతి క్షణం గూడా అంటే ఎరుకతో ఉండాలి అనుకుంటాం. ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటాం. కానీ మళ్ళీ చెక్ జేసుకోవడం. ఒకవేళ బాధపడుతుంటే ఎందుకు నాకు ఇదొచ్చింది? నేను దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇంకా నేను ఎలా మార్చుకోవాలి? అని సెల్ఫ్ చెకింగ్ జేసుకోవడము. ఇలా జరుగుతూ వస్తుందన్నట్టు. అంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఇప్పుడు విశ్వంలో ఉండే న్యాయం ఏంటి? ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. ఎవరు ఏమేం చేశారో అదే పొందుతారు. ఇదే ప్రకృతి యొక్క న్యాయము అని మనకు తెలుసు. ఇదే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. అంటే చాలా మంది ఏమంటారు? గతాన్ని మర్చిపోవడం తప్పు. మనకేదైనా సమస్యొచ్చింది, బాధొచ్చిందంటే గతాన్ని చూసుకోవాలి. గత జన్మల్ని చూసుకోవాలి. చూసుకొని ఆ జరిగిన మనం చేసిన దుష్కర్మలు, పుణ్యకర్మలు ఉంటాయి. ఆ పుణ్యకర్మల ఫలితంగానే మనకిప్పుడు ఈ ఆత్మ జ్ఞానం దక్కింది. ఈ ధ్యానంలోకి అడుగుబెట్టాము. ఇంత మంచి సద్గురువు దొరికాడు. అంటే అలానే ఆ దుష్కర్మల ఫలితంగా వాటిని గూడా అనుభవిస్తున్నాం. మరి మర్చిపోవాలంటే బాధను మర్చిపోవాలి. సరే మనం అప్పుడు చేశాము. ఎందుకు చేశాము? తెలియని అజ్ఞానం వల్ల చేశాము. జ్ఞానం లేదు. అంటే మనందరికీ తెలుసు గదా! ఇప్పుడు జన్మ ఎలా వస్తుంది? పూర్ణాత్మ నుండి అంశాత్మ వెలువడి, అంశాత్మ నుంచి ఆత్మ, జీవాత్మ మన జీవుల్లో ప్రవేశించి మనం జన్మ తీసుకుంటూ ఉంటాం. అలాగే మనం హ్మ్. వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము ఇవన్నీ ఖనిజ సామ్రాజ్యము ఇవన్నీ దాటుకొని జంతు సామ్రాజ్యం తర్వాత మన మానవ జాతి మనిషి జన్మ తీసుకుంటాము. అప్పుడు స్టార్టింగ్ జన్మలో ఏం జరుగుతుందంటే జంతువులుగా ఉన్నప్పుడు కొన్ని పెంపుడు జంతువులుగా ఉంటే కొందరేమో యజమానులు ఏం చేస్తారు ప్రేమగా వాటిని ప్రేమగా పెంచుతారు. ప్రేమ వాళ్ళకేం తెలుస్తదప్పుడు ప్రేమ అనేదే తెలుస్తది. మానవ జాతిలోకి నూతనాత్మ పెట్టిన ప్రేమ అనేదే తెలుసు. విరుద్ధత అనేది అస్సలు లేదు. కానీ కొన్ని క్రూరత్వాన్ని రుచి చూస్తారు. కొందరు కొడుతూ వాటిని ఇప్పుడు గుర్రాలను కూడా పరుగు పందాల్లో పెడితే కొట్టడము అలా చేస్తారు కదా! కొన్నిటికి క్రూరత్వం తెలిసినప్పుడు తొలి శైశవాత్మగా వాళ్ళు ఈ మనుష్య జన్మ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది క్రూరత్వమే తెలుసు కాబట్టి అదే నిజం అనుకుంటది ఆత్మ. తెలియదు. అంటే జ్ఞానం తెలియక అజ్ఞానంలో ఆ పనులన్నీ చేశాము. మరిప్పుడు మనము తెలుసుకున్నాం. జ్ఞానం తెలుసుకున్నాము.
ఈ మన పరిస్థితికి ఘటనకి కారణం ఏందో చూసుకుంటున్నాం. కర్మను చూసుకుంటున్నాం. చూసుకున్నప్పుడు ఏంటంటే పశ్చాత్తాపము మన హృదయంలోంచి రావాలి. పశ్చాత్తాపం అనేది మనం చేసిన దానికి క్షమించమని అడగాలి. కానీ అదే పనిగా మళ్ళీ మనల్ని మనం తిట్టుకోవడం అనేది చేయొద్దు. అంటే అది కూడా దాన్ని కూడా మనం క్షమించాలి. మన పట్ల తప్పులు చేసిన వాళ్ళని ఎలా క్షమిస్తున్నామో, మన జీవాత్మని కూడా మనము క్షమించాలి. ఇప్పుడు సేవాపదం బుక్‌లో ఏం చెప్తారు? పసిబిడ్డలాగా లాలించాలి దాన్ని. పసిబిడ్డలాగా ఎత్తుకొని లాలించాలి. మళ్ళీ మనకు కొన్ని భౌతికంగా తప్పులు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఏం జరుగుతుంది? మన జీవాత్మలో, మనకు కళల్లో ఆత్మలో ఇంకా మార్పు రాదు. మరి మళ్ళీ అప్పుడు ఏంటంటే మనం చెప్పుకోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు భౌతికంగా మార్పు రావాలనుకుంటే నువ్విలా ఉండాలి, ఇంకా మారాలి. అదే ఆత్మలో ఇంకా మార్పు రావాలనుకుంటే మనం ఆత్మకు కూడా చెప్తూ ఉండాలన్నట్టు. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక గౌరవం దక్కాలన్నా, సన్మానం దక్కాలన్నా, అవమానం గాని ప్రతి వాళ్ళ అర్హతని బట్టే జరుగుతూ ఉంటుంది, నిర్ణయించబడుతుంది. మనం గతంలో చేసిన తప్పులు, ఒప్పుల్ని బట్టే వర్తమానం నిర్ణయించబడింది. మన గతం, మన వర్తమానం. మరి మన వర్తమానంలో మనం భవిష్యత్తును సృష్టించొచ్చు. మన వర్తమానంలో ఎలా ఉన్నాము అనే బట్టే భవిష్యత్తు సృష్టించబడుతుంది. అందుకే మనం క్షణము జాగ్రత్తగా ఎరుకతో ఉంటూ మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎందులో రాంగ్ గా ఉన్నాము, ఇది ఎందుకు వచ్చిందని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ధర్మ మార్గంలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక దొంగ ఒక పర్సు దొంగిలించాడు అనుకోండి, అంటే ఏమనుకుంటాము? ఆ! మని పట్టుకుంటాం, కొడతాము, పెడతాం. కానీ మరి చుట్టూ ఒక 20 మంది ఉన్నా గూడా మన పర్సే ఎందుకు దొంగిలిస్తాడంటే, మనం వాడికెప్పుడో హాని జేశాము ఒక గత జన్మలో. అది రుణం అనేది ఉండిపోయింది. దానివల్ల వాడు మన పర్స్ అంటే అలా అర్థం చేసుకొని మనం దాన్ని యాక్సెప్ట్ జేస్తే మనలో బాధ ఉండదు. మళ్ళీ బాధపడుతూ ఉన్నామనుకోండి అక్కడ మళ్ళీ మనదే దోషిగా నిరూపణ. ప్రకృతి దృష్టిలో మనమే దోషులం. అందుకే అంతా గూడా మన గత జన్మ కర్మ ఖాతా తొలగిపోయింది అని సంతోషించాలి. అదే విధంగా చూడండి మరి ఒక వస్తువు ఏదైనా మన చేతిలోంచి పడి విరిగిపోతుంది, కింద పడుతుంది. అప్పుడు ఏమనుకుంటాం? మనల్ని మనం తిట్టుకుంటామా? అయ్యో! పడిపోయిందే, అయ్యో! జారిపోయిందే అని కొంతసేపు బాధపడతాం. తర్వాత మర్చిపోతాం. కానీ అలా కాకుండా ఇంకెవరైనా పిల్లలు మనవళ్ళు గాని, కొడుకులు, పిల్లలు ఎవరైనా గాని, వేరే వాళ్ళు కింద పడేసినప్పుడు ఎన్ని తిడతాం. నీకు తెలివి లేదా? అంటే చూసుకోవా? అంటే ఆయనతో జాగ్రత్త అంటే ఇష్టం ఉన్నట్టు మన నోటికొచ్చినట్టుగా వాళ్ళను దూషిస్తూ ఉంటామన్నట్టు. అది రాంగ్. ఎందుకు మరక్కడ నీకు ఎరుక తప్పుతుంది. మరి నీకెందుకు నీలో సహనం నశిస్తుంది. ఇలా మనల్ని మనం అర్థం చేసుకుంటూ అది పోని అది పోవాల్సింది పోయిందంతే. ఇంక వాడిని తిట్టడం వల్ల అది రాదు గదా! తిరిగి రాదు గదా! అక్కడ గుణాన్ని మనల్ని మార్చుకోవాలి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు గూడా. అలాగే ఇంకెవరైనా మనల్ని నిందిస్తున్నారు. మనకు ఆహ్, ఒకరి వల్ల బాధొస్తుంది. అంటే మరి ఎందుకొస్తుంది? మళ్ళీ చూసుకోవాలి. అంటే ఆ వ్యక్తికి నేను ఎప్పుడైనా బాధించానా? నాకెందుకు ఇలాంటి బాధొచ్చిందని మళ్ళీ మన కర్మనడిగితే ఇప్పుడు కర్మ ధ్యానం అందరికీ తెలుసు గదా! మార్నింగ్ ఏమో సూర్యుడున్నప్పుడు గంట సేపు ధ్యానం జేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు గాని, అర్ధగంట గాని, మీ ఇష్టం గంట గాని ధ్యానం జేసుకోవాలి. మధ్యరాత్రి మెలుకువ రావాలి మాస్టర్స్ అని అడగాలి. మధ్యరాత్రి లేచినప్పుడు 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనకున్న సమస్య అనారోగ్యం గాని, ఆరోగ్య సమస్య గాని, ఆర్థిక సమస్య గాని, అలాగే హ్మ్, మానసిక సమస్య గాని, ఇవన్నిటికి గూడా మనము ఒకటడగాలి. అడిగి 3 సార్లు అడగాలి. మాస్టర్స్ నాకు ఈ సమస్యొచ్చింది. దీనికి సంబంధించిన కర్మ ఏంటో నాకు చూపించండి అని అడిగి, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం జేసి పడుకోవాలి. దాని ద్వారా మళ్ళీ మనకు డ్రీమ్స్ ఒస్తాయి. కొందరికి రావంటారు. మరి అది వాళ్ళ స్థితిని బట్టి కావచ్చు. కానీ చాలా మంది ఇందులోకి అడుగుబెట్టిన వాళ్ళు చాలా మంది చూసుకున్న వాళ్ళే ఉన్నారు. దాదాపుగా అందరికీ గూడా చాలా కర్మలు, దుష్కర్మలు తీసుకున్నాము. క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము.
ఇలాగే నాకు చాలా సార్లు జరిగిందన్నట్టు. ఒకసారి మైండ్‌లో వచ్చిన ఆలోచనకు గూడా డ్రీమ్ చూయించాడు. అదే విధంగా ఒకటి నేను అడగలేదన్నట్టు. నాకు ఈ గొంతంతా పూస్తుంది. ఇది నొప్పుందన్నట్టు. పొట్ట గూడా కొంచెం నొప్పుండే. అడగకపోతే ఒకసారి ఏమైంది మాస్టర్స్ మా ఆయన రూమ్‌లో వచ్చి ఇట్లా గదవ పట్టుకొని "నువ్వెందుకు అడగట్లేదు దీని గురించి" అని అడిగారన్నట్టు. అంటే ఏంటి నాకేమైంది? మా ఆయనకు హ్మ్. నోటి క్యాన్సర్ వచ్చిందన్నట్టు. "నీకు గదా క్యాన్సర్ వచ్చింది. నాకెందుకు అడుగుతున్నావని" నేను నాకేముందని అడగాలి? నీకు గదా క్యాన్సర్ వచ్చిందని మా వారితో డ్రీమ్‌లో అంటున్నానన్నట్టు. దాని తర్వాత ఆలోచిస్తూ ఎందుకు, ఎందుకిలా వచ్చింది? ఎందుకిలా వచ్చిందని చేసుకుంటే అప్పుడు మాకు మన్మల మేడం భగవద్గీత చెప్తుంది. ఆ క్లాస్ వింటుంటే నాకు ఒక ఆలోచన వచ్చినట్టు. అంటే నాకు కొంచెం స్టమక్ ఇబ్బంది పెడుతుంది. అరే! నేను దీని గురించి అడగలేదు గదా! ఇదంతా పూచి, ఇదంతా నొప్పుండి స్టమక్ దాకా ఉందన్నట్టు. అంటే నేను అడగలేదు గదా! అందుకేనేమో అంటే ఏదున్నా మాస్టర్స్ ఎందుకిలా జరుగుతుందంటే, ఒక బాధొచ్చినా, భయమొచ్చినా, ఏదొచ్చినా మాస్టర్స్ ఎందుకిలా జరుగుతుంది నాకని క్వెషన్ చేసేదాన్నన్నట్టు ఇప్పుడు. అలానే ఆ రోజు ఇంకా అదే సరే అని జెప్పి రాత్రికి అడగాలని జెప్పి అడిగాను. అడిగితే చూయించారన్నట్టు. ఎట్లా అంటే ఒక ఫంక్షన్ చాలా మందున్నారు ఇంట్లో. నేను బ్రేక్‌ఫాస్ట్ చేశాను. బొంగులు ఉంటాయి గదా! మీరు మరమరాలంటారు. అవి తాలింపేసాను. దానిలో ఇంకా వేరే ఏదో ఏసాను. అది కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. దానివల్ల చాలా మంది పడిపోయారు. చనిపోయారు కొందరు. కొందరేమో ఇట్లా తాగేసి ఎట్లా తూలుతుంటారో కింద మీద పడి తూలుతా ఉన్నారన్నట్టు. అది చూయించారు నాకు టీము. చాలా పెద్దదే అది గూడా. అంటే బాగా ఇబ్బంది పడ్డా. పొట్ట నొప్పితో అది చూసుకున్న తర్వాత విపరీతమైన పొట్ట నొప్పి, మోషన్స్, వామిటింగ్స్ ఒక 3 డేస్ అసలేవి తీసుకోలేదు. ఇగ మళ్ళీ కర్మవిపాకం జేసుకొని దాని నుంచి బయటపడ్డాను. అలా అంటే నా వాస్తవానికి నేనే కారణమని తెలుసుకున్నాను. అలానే చాలా కొన్నేమో ఆ రోజు చూపిస్తారు, ఎళ్ళిపోతాయి. కొన్నేమో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని రోజులు కర్మవిపాకం చేసుకుంటూ ఆహ్, మళ్ళీ ఈ సేవ జేస్తూ అంటే ధర్మంలో ఉంటూ ఇలా హ్మ్, రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇట్లనే కొన్నేంటంటే ఇప్పుడు మనం ఏంటి న్యూస్‌లు గూడా వింటూ ఉంటాం ఎన్నో రకాలు. పేపర్స్ ద్వారా, టీవీల ద్వారా మనం ఎన్నో న్యూస్‌లు అంటే ఈ దోపిడీలు, దొంగతనాలు, మానభంగం అంటే చాలా అంటే ఒక్కోసారి ఏంటి యాక్సిడెంట్లు ఇవన్నీ విని ఏం చేస్తాం భయపడుతూ ఉంటాము. కానీ ఏమంటారు అలా భయపడొద్దు. అంటే ఇదంతా మన మనోవికల్పమే. అలాంటి భయాలు మనం ఎవ్వరికి గాని వాళ్ళ గత జన్మను అనుసరించే వాళ్ళ కర్మ ఖాతాల ప్రకారమే వాడి దగ్గరికొస్తుంది. ఒక మాట గాని, ఒకరు కొట్టారన్నా, తిట్టారన్నా, బాధించబడ్డామన్నా, మనం ఏడ్చిన కారణం అనేది ఉంటుంది. కార్యకారణ సంబంధము లేదు ఏది గూడా రాదు అని చెప్తారు కదా! మరి కార్యకారణ సంబంధం అంటే కర్మ అంటే మనం జేసే పని. మనం మాట్లాడేది, వినేది, చూసేది. అంటే మనకు ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్పారు? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడొద్దు. అలాగే ఆలోచన గూడా చెడు ఆలోచన చెయ్యొద్దు. అంటే వేరే వాళ్ళ గురించి గూడా మనము చెడు ఆలోచించొద్దు ఎప్పుడు గూడా. వాళ్ళకు చెడు జరగాలని కోరుకోవద్దు. అయ్యో! పలానా వాళ్ళిలా, పలానా వాళ్ళలా అని వాళ్ళ గురించి గాసిప్స్ గూడా మాట్లాడొద్దు అనేది అర్థమైంది ఫ్రెండ్స్. అలాగే మన భావన గూడా, మన లోపల గూడా అంతరంగంలో భావన గూడా ప్రతి ఒక్కరి పట్ల దయ, కరుణ, ప్రేమతో ఉండాలి. అంటే కొన్ని సార్లేంది పైకి నవ్వుతూ ఉంటాం. కానీ మన లోపల జరిగేటియి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. భావాలొస్తూనే ఉంటాయి. అంటే అటు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం గానీ, ఆళ్ళ గురించి వేరే రకంగా థింక్ చేస్తుంటాం. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మనలోంచి ఎలా మాయమైతాయంటే, మనం ఎప్పుడైతే సాధన జేస్తామో, ధ్యానం ఆనాపానసతి ధ్యానం జేస్తూ సాధన జేసినప్పుడే దాని నుంచి బయటపడగలుగుతాం. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, పుస్తకాలు చదవడము. అంటే వీటన్నిటి ద్వారా గూడా చాలా నాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయన్నట్టు. వాటి ద్వారా నేనింకా మార్పు చెందుతూ వచ్చాను. చూడండి ఫ్రెండ్స్ ఉదాహరణకంటే ఇప్పుడు ఒక తండ్రికి ఒక నలుగురు కొడుకులున్నారు. అందులో ముగ్గురు కొడుకులు చాలా బావుంటారు వాళ్ళు. మంచిగా బిజినెస్ జేస్తారు. అన్నీ పెళ్ళిళ్ళైన అన్నీ బావున్నాయి వాళ్ళ జీవితాల్లో. ఒక కొడుకు మాత్రం తాగుబోతు. అతను రోజు ఇంటికి తాగొస్తాడు. ఇంకా తండ్రి వెయిట్ జేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదు కొడుకు అని జెప్పి లేట్‌గా ఇంటికొస్తాడు. ఏదైనా మాట్లాడిస్తే గూడా ఇంకా ఎదురు మాట్లాడి తిట్టేసి ఎళ్ళిపోతుంటాడు. ఇదేంటి అని ఆ తండ్రి బాధపడుతుంటాడు. కానీ అతని గత జన్మలో
ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇతన్ని బాధ పెట్టాడు. ఇప్పుడు కొడుకు రూపంలో వచ్చాడు ఇతనికి. అది ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే ఏమనుకుంటాము? ఈ కొడుకు మంచోడు కాదు, చెడ్డోడు. అసలు చెప్తే తండ్రి చెప్పిన మాట వినడు, తండ్రికి ఎదురు తిరుగుతాడు. ఇదని మనం ఆలోచిస్తాం. కానీ అక్కడ ఏంటి? ప్రకృతి న్యాయ శాస్త్రంలో ఏంటి అంటే, గత జన్మల్లో అతనికి ఇతని వల్ల బాధ కలిగి, ఈ తండ్రి వల్ల అతనికి బాధ కలిగినప్పుడు కొడుకుగా వచ్చి ఇతనికి చూపిస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ కర్మ సిద్ధాంతం మనకు వంశస్థాలు ఇచ్చిన సిద్ధాంతము ఎంత బాగుందంటే, అప్పుడు ఏం చేసేవాళ్ళం ఇవన్నీ తెలియనప్పుడు ఏం చేసే ఏదన్నా వచ్చిందంటే ఏదైనా అయ్యగారి దగ్గరికి వెళ్ళడము, అడగడము. అంటే ఇట్లా ఎందుకు జరుగుతుందని జాతకాలు చూయించుకోవడము, ఏదైనా పూజలు చేస్తే బాగుంటదా అని చెప్పాలి. ఇప్పుడు అన్ని క్లోజ్. ఓన్లీ కర్మ సిద్ధాంతమే, కర్మ ధ్యానము. అంటే ఏ సంఘటన రాని, ఏ పరిస్థితి రాని, ఏ సమస్య రాని కథం కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి. మాస్టర్ నాకు ఎందుకు వస్తుంది అడగాలి. ఆ కర్మను దుష్కర్మను చూసుకోవాలి, విపాకం చేసుకోవాలి సేవ మార్గంలో. ఇది నేను నేర్చుకున్నది, ఆచరిస్తున్నది. అంటే ఇంకా ఆచరించాల్సినవి చాలా ఉన్నాయి. అంటే మన వల్ల ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాము, నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే తెలుసు మార్గం అయితే పట్టుకున్నాము. మనకు మంచి సద్గురువు దొరికాడు వంశీ మాస్టర్ ద్వారా. అంటే చాలా మంది ఇలా వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. అంటే నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎంతమంది ఇప్పుడు దీనిలోకి వచ్చిన వాళ్ళు సద్గురు మూమెంట్ నిలబడ్డోళ్ళు ఎవ్వరు వెనక్కి తిరిగింది లేదు. ఎవ్వరు నూట్లకొకరు చెప్తున్నా. అంటే ఈ మూమెంట్ లో ఉండి ఈ సద్గురు ప్లాట్ఫామ్ మీద అందరము క్లాసులు చెప్పుకుంటూ, ధ్యానాలు చేసుకుంటూ, కర్మ విపాకాలు చేయిస్తూ బుక్స్ చదువుతూ ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు ఇంకా ఆ బతకాలి, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి భూమి మీద, నేను ఇంకెక్కువ సేవ చేసుకోవాలి. అవి విశ్వానికే అనుకోండి. విశ్వ అంటే సేవ చేసుకున్నది మన ప్రాయశ్చిత్తమే. సేవ చేస్తున్నామని గొప్ప కాదు. ఏది చేసినా మనకు ప్రాయశ్చిత్తమే. మనమే తెచ్చుకున్నాం కదా ఈ జీవితాన్ని. జీవితంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబము, మన పిల్లలు, ఫ్రెండ్స్, అందరినీ కూడా మన జన్మ ప్రణాళిక ప్రకారం మనమే తెచ్చుకున్నాము. కానీ అప్పుడు తెలియక, జ్ఞానం తెలియక ముందు ఏంటంటే బాధపడుతూ. ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత ఏంటి? అంగీకారం, యాక్సెప్టెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. మళ్ళీ అయ్యో వాళ్ళు మారలేదు, నా భర్తిలా, నా భార్యలా, నా కొడుకిలా, నా కూతురిలా అంటే ఆహా, నో, అది కూడా వద్దు. అంటే అందరినీ అంగీకరించాలి వాళ్ళు ఉన్న రకంగానే. ఎందుకంటే మనం ఒకప్పుడు అదే స్థితి కదా. ఇప్పుడు వాళ్ళ స్థితిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ స్థితిని యాక్సెప్ట్ చేసినప్పుడే మనం నేర్చుకున్న దానికి ఫలితం ఉంటుంది. మరి వాడలా అని ఇంకా కామెంట్స్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకు దోషము, కర్మ అంటుతుంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మనకి అంటే వాళ్ళు మన ముందున్న వెనుక ఇంకొకరి గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఐడియా రాలేదు. కారాలు వేసి పెట్టినాడు, తిన్నాడు. మేడం ఎవరో మాట్లాడుతున్నారు. మేడం మీరు ఆన్ చేసుకోండి, ఆఫ్ చేయాలి. మీరు ఆన్ చేసుకోండి. ఒక అత్త కోడళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు గొడవ పడ్డారు అనుకోండి. మరి వాళ్ళు గొడవ పడ్డప్పుడు కూడా ఇప్పుడు ఏంటి? అత్త హాయిగా నిద్రపోతుంది అనుకోండి, కోడలు బాధపడుతుంది. మరి ఆమె ఎందుకు? ఇద్దరు కొట్లాడుకున్నారు, ఇద్దరు ఫైటింగ్ చేశారు. మరి అత్త ఎందుకు హాయిగా నిద్రపోతుంది? మరి అంటే ఆమె దోషం లేదు, ఈ కర్మ కోడలు ఒక జన్మలో ఆ అత్తని కష్టపెట్టింది, అత్తలాగుంది. ఇప్పుడు అత్త మళ్ళీ ఈమె వచ్చి ఈమెను కష్టపెడుతుంది. అంటే ఈమె దోషం ఉంది కాబట్టి ఈమె బాధపడుతుంది. ఇప్పుడు కూడా మనకు బాధ ఎవరు పడుతున్నారో వాళ్ళు చెక్ చేసుకోవాలి, చూసుకోవాలంటే నేను దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది, నేనేం పాపం చేశాను అంటాం కదా. ఇది నా కర్మ, నేను పాపం చేశాను అని అనుకుంటాం కదా. అందుకే కర్మ అని మనం చూసుకోవాలి, కర్మని చూసుకోవాలి. దీనిలో నా పాత్ర ఏంటి అని చెప్పి అప్పుడు కరెక్ట్ గా మనం వెనుక జన్మలో ఏం చేసామో అది చూపిస్తారు మాస్టర్స్. అలాగే ఫ్రెండ్స్ పట్ల కానీ,
కుటుంబంలో తల్లి కొడుకులు ఎవరి పాత్ర ఉన్నా ఏ పాత్ర మనం సేమ్ పాత్ర అక్కడ జీవించేసాము. అందుకే మనకి ఇలా వచ్చింది మనం నేర్చుకోవడానికి. అది అడుగుతూ మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలన్నట్టు. మరి ఇంకా అంటే కొన్నిసార్లు ఇప్పుడు వరదలు అవన్నీ వస్తూ ఉంటాయి. వరదలు వస్తూ ఉంటే చాలా మంది నష్టపోతారు. అంటే మరి అది ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా ఎవరి వల్ల వచ్చింది? మనం ఏమనుకుంటాం చైనా వాళ్ళు చేయడం వల్ల కరోనా వచ్చింది. మరి మన భారతదేశంలో కూడా ఇంతమంది చాలా మంది చనిపోయారు. వేరే దేశాల్లో కూడా చాలా మంది. ఇది సామూహికం. అంటే ఇప్పుడు విశ్వం దృష్టిలో ఏంటి? విశ్వం విశ్వం అంటే ఏంటి? అందరము. ఇండియా వేరు, అమెరికా వేరు, నువ్వు వేరు, నేను వేరు కాదు. మనందరము అన్ని దేశాలు కలిస్తే ఈ ప్రపంచం మొత్తం అంతా విశ్వమే కదండి. అలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి కదా. ఆ పరమాత్మ దృష్టిలో ఏంది అందరూ సమానమే. ఎక్కడైతే ఆ ఎక్కువగా ఇంకా బాధలు ఇవన్నీ దోపిడీలు, మానవంగులు ఇవన్నీ జరుగుతున్నాయో దుర్మార్గాలు అంటే భూమి మీద కూడా లెవెల్ చేయాలి కదా మళ్ళీ. అందుకొరకు ఇలాంటివన్నీ సృష్టించబడతాయి. మరి కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళు మనము బాగున్నాం. ఇప్పుడు కరోనా వల్ల చాలా మంది చనిపోయారు. కొందరము బయటపడ్డాము. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళది అలానే రాసిపెట్టింది. వాళ్ళు ఆ టైంలో చనిపోవాలని రాసింది కాబట్టి వాళ్ళ కర్మ కథను అనుసరించి వాళ్ళు చనిపోయారు. మరి మనం చూస్తే ఏం చేయాలి? మనం వాళ్ళకి సహాయం చేయాలి. మనం ఏం నేర్చుకున్నాము? ఏ జ్ఞానం అయితే మనం నేర్చుకున్నామో దాన్ని అందించాలి వాళ్ళకి. ధ్యానం గురించి చెప్పాలి. ఆత్మ జ్ఞానం గురించి చెప్పాలి. ఇంకా వీలైతే మనకు చేతనైనంత సహాయం కూడా చేయొచ్చు. వరద బాధితులు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకు కూడా మనకు ఆర్థికంగా సహాయం చేయొచ్చు. మాట ద్వారా చేయొచ్చు. చేత ద్వారా చేయొచ్చు. అంటే ఏదైనా అయ్యో వాళ్ళు జరిగింది వాళ్ళు పాపాత్ములు అంటే మనం కూడా చేశాం కదా పాపం. అందరూ అందరూ పుణ్యాత్ములు గారు అందరూ అంటే చెప్తారు కదా అందరు చెడ్డోళ్ళు గారు అందరూ మంచోళ్ళు. మంచి చెడు అనేది లేదు. ఒక్కొక్కరు స్థితి మన ప్రణాళిక ప్రకారం మనం తెచ్చుకున్నది. అంటే ఈ జన్మలో నేను ఈ కర్మలు అనుభవిస్తానని మనం తెచ్చుకుంటాము. ఒక జన్మలో హ్యాపీగా ఉన్నాము. ఒక జన్మలో కర్మలు తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు తీసుకొచ్చుకున్న కర్మల్ని కూడా మనము మనకు వంశసరిచిన కర్మధ్యాన ప్రక్రియ ద్వారా మనం ఈజీగా వాటన్నిటిని దుష్కర్మల్ని చూసుకుంటూ వాటిని తొలగించుకుంటూ వస్తున్నాం. మనకి ఎంత ఈజీ మెథడ్ చూడండి. ఎవరి దగ్గరికి అసలు లాస్ట్ కు డాక్టర్ దగ్గరికి పోవాలన్నా కూడా పోతుంది. అది మరీ ఎక్కువ ఇబ్బంది పెడతానే డాక్టర్ ఎందుకు ఫస్ట్ అడగాలి. క్వశ్చన్ చేసుకోవాలి. కర్మధ్యానం చేసుకోవాలి. చూసుకోవాలి. ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే మరీ తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూడడం అలా జరుగుతుంది. అంటే వెళ్ళినా కూడా మళ్ళీ నాకైతే ఇట్లా ఒక 3-4 టైమ్స్ పొట్ట నొప్పి వస్తుందని చెప్పి వెళ్తే కూడా స్కానింగ్లు అన్ని రాశారు. ఎందులో ఏం లేదు. అలాగే ఒక కాలు నొప్పి వచ్చింది. అంటే కింద పాదం అరికాలు నొప్పి వచ్చింది. అంటే దానికంటే చాలా పెద్ద పెద్ద కర్మలున్నాయి. చేతబడి చేసి ఊరందరిని భయపెట్టాను ఒక జన్మలో. అంటే అది చూయించారు నాకు. అసలు అంతా పారిపోతున్నారు. భయపడి పారిపోతున్నారు. దానికి పెద్ద కర్మ. అయితే 2 ఇయర్స్ అయింది దాదాపుగా. ఇంకా నాకు దానికి ఎన్ని కర్మలున్నాయో. దాని తర్వాత ఒక 3, 4 కర్మలు చూస్తే అన్ని పెద్ద పెద్దయే. విపరీతంగా ఎంత పెద్ద దుష్కర్మలంటే ఒక మత కల్లోలం రేపి ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకుంటే ఆళ్ళ అన్ననే అంటే అట్లా బయటకు చెప్పకుండా పెళ్లి చేసినట్టే చేస్తాడు. చేసి మత కలహాల లెక్క సృష్టించి పెద్ద విధ్వంసం సృష్టిస్తాడన్నట్టు. అందులో మళ్ళా ఆ అబ్బాయిని దోషిగా నిలబెట్టి పంపిస్తాడు. అంటే ఇలా పెద్ద పెద్ద కర్మలసలు. అది ఊహించం మనం చేసినామా? అంటే ఇప్పుడు నవ్వొస్తుంది గానీ బాధపడ్డప్పుడు అంటే దీన్ని తెలుసుకున్న తర్వాత ఎంత రిలీఫ్ అయితామంటే అంత పెద్ద వాటికి మరి మనకు ఇచ్చేది ఎంత ఇస్తుంది విశ్వము? 20% దాన్ని కూడా భరించలేకపోతాము. కానీ ఈ ధ్యాన ప్రక్రియను కర్మధ్యాన ప్రక్రియను పట్టుకుంటే మనం చూసుకొని చాలా రిలీఫ్ అవుతాం ఫ్రెండ్స్. అంటే ఇది నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తున్నా. నేను అనుభవిస్తున్నాను. ఆచరించి తెలుసుకొని ఇప్పుడు అంటే ఉన్నాయి కొన్ని సమస్యలు లేవని కాదు. కానీ నాకు ప్రశాంతంగా ఉంది. హ్యాపీగా ఉన్నాను. నేను ఈ క్లాసులు వింటూ, చెప్తూ, మెడిటేషన్ చేసుకుంటూ, చేయిస్తూ అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నిజానికి. అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంత హ్యాపీగా లేనమ్ము. అంటే బాల్యంలో తెలియనితనంలో తల్లిదండ్రి కింద అప్పుడు ఉండొచ్చు. కానీ భయాలు కూడా కొన్ని భయాలు వెంటాడుతూ ఉండేటివి. చిన్నప్పటి నుంచి కూడా నేను భయస్తురాలిని.
దీపావళి పటాకులు కాలిస్తే భయపడేదాన్ని. హోలీకి ఎవరైనా రంగులేసుకొని వస్తే ఎన్ని భయాలు. ఇంకా పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ మంచివాడే, కానీ ఆయన క్యాన్సర్ వచ్చేసరికి విపరీతమైన భయానికి లోనయ్యాను. అంటే ఇవన్నీ ఆ భయానికి కారణాలు. ఇప్పుడు భయపెట్టిన కర్మ ఉంది గదా! చేతబల్లి చేసి అంటే ఇట్లా అంటే అవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆ భయం గూడా తగ్గిపోయింది. బాధ తగ్గిపోయింది. వస్తున్నాయి శారీరకంగా కొన్నిసార్లు కొన్నొస్తే మళ్ళీ ఎంబడే దుష్కర్మం చూసుకోవాలి, కర్మేదానం జేయాలి, చూసుకోవాలి, మళ్ళీ విపాకం చేసుకోవడము ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతీదీ ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పుడు ఒక యంత్రంలో ఒక వేలు చిక్కుకుందనుకోండి, యంత్రాన్ని తిడతామా? తిట్టం గదా! కానీ అదే ఇంకెవరైనా మన వేలు విరిచేసారనుకోండి, ఎంతవన్నీ తిడతాము, కోపానికొస్తాం. అతని వల్ల, అతని వల్ల, అతని వల్ల అంటే ఇంకొకరి వల్లనే జరిగింది. అది తప్పు. ఆ ఆలోచన మానుకోవాలి. ఇంకొకరి వల్లనే మనకి ఇబ్బందొచ్చింది. వేరే వాళ్ళ వల్లనే మనం ఇలా ఉన్నాం. వాడు చేసుకనే నాకు కష్టాలొచ్చినాయి. అస్సలు ఇతరుల దోషం లేనే లేదు. అంటే ఈ విశ్వంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు పరమాత్మకేంటి అందరు సమానమే. ఇప్పుడు మన 5 ఏళ్ళు ఉన్నాయి. మనం ఒక ఏళ్ళు నరికేసుకోము గదా! ఒక ఏళ్ళు తప్పు చేసిందని నరికేసుకుంటామా? నరికేసుకోము గదా! అదే విధంగా పరమాత్మ ఎలా అయితే మనల్ని చూస్తున్నాడో, మనం గూడా అందరి పట్ల అంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే. నేను ఆ పరమాత్మ స్వరూపమే. నా ఎదుటివాడిలో ఉన్నది పరమాత్మ స్వరూపమే అని అందరిని యాక్సెప్ట్ జేసి అంగీకరిస్తే ఇంకా అక్కడ వాళ్ళ మీద మనము దోషాలు ఎంచడానికి ఉండదు గదా! వాళ్ళ గురించి అసలు. అందుకే పత్రి సార్ ఒక్క మాటలో చెప్పారు. నో కామెంట్, నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్. అంటే అన్ని వీళ్ళు గురువులంతా గూడా వాళ్ళంతా రీసెర్చ్ జేసి, వాళ్ళు అనుభవాల ద్వారా తెలుసుకొని, ఇతరుల అనుభవాలు వింటూ, అన్నిట్లో జ్ఞానం నేర్చుకొని మనకి ఈజీగా అందించారు చూడండి. అంటే ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. దృష్టిని బట్టే సృష్టి జరుగుతుంది అని చెప్పుకుంటాం గదా! అదే విధంగా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అలాగే మరి ఇంకా మోక్షం రావాలంటే మరి మనం ఏం జేయాలి? మన గత జన్మ కర్మల నుంచి ఎలా బయటపడాలి? ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడాలంటే గూడా ఆహ్, ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తమని మనము తెలుసుకున్నాము, నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము. ఇంకా ఏం జేయాలంటే, ఇప్పుడు మనము తప్పు చేసిన వాళ్ళ పట్ల క్షమాపణ ఎలా అడుగుతున్నామో, మన పట్ల మనల్ని బాధించిన వాళ్ళని గూడా క్షమిస్తూ, మన వల్ల మన ఆలోచనల వల్ల గాని, భావాలు ఎవ్వరికీ ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి. అంటే జాగ్రత్తగా ఉండాలి. నిష్కామ కర్మలు చేస్తూ, ఏ ఫలితం ఆశించకుండా పని చేస్తూ ఉన్నప్పుడే ఇంకా మనం ఎలా అంటే రాగద్వేషాలనేవి గూడా ఉండొద్దు. అప్పుడే మన కర్మ ఖాతాలు పూర్తవుతాయి. సరే ఇప్పుడు మనం ఇక్కడ ఈ సేవ జేస్తున్నాము. మరి ఇంకొక పక్క మనం దుర్మార్గం చేస్తున్నామనుకోండి. అంటే ఉదాహరణకే చూడండి. ఇప్పుడు ఒక మనుషుల్ని చంపితేనే కాదు గదా! ఏ జీవిని చంపినా గూడా అది పాపం కిందనే లెక్క. అలాగే నాకైతే నిజ జీవితంలో చాలా టెస్టులు జరుగుతున్నాయి. ఒకసారి ఏంటంటే ఇంత చిన్నది పాము పిల్ల. ఆ పిల్ల రెడ్ కలర్‌ది పాము పిల్ల బాత్రూమ్‌లో వచ్చింది. ఇంకా చూసుకొని మధ్యరాత్రి 2 గంటలకు అర్ధరాత్రి. అమ్మో! ఇంక భయం ఎవరిని లేపలేను. ఇంకా ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి డోర్ పెట్టేసిన. ఆ బాత్రూమ్ డోర్‌కంతా బట్టలు కుక్కేసిన మొత్తం పైనుంచి కింది దాకా సందు లేకుండా. వచ్చి కూర్చుండి ధ్యానంలో కూర్చొని మహాదేవుని పిలుచుకొని దాన్ని వెళ్ళిపోమని దానికి కూడా చెప్పిన దండం పెట్టి నీకు ప్లీజ్ నీకు ఇక్కడుంటే నువ్వు ఇబ్బంది పడతావు. నిన్ను చంపేస్తాను. నువ్వు వెళ్ళిపో. మీ అమ్మ, నాన్న దగ్గరికి, నీ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఆడుకోమని దానికి చెప్పిన. వచ్చి ధ్యానంలో కూర్చుండి మహాదేవుని కూడా పిలుచుకొని అదే చెప్పుకున్నా. రియల్‌గా జరిగిందిది. ఇంకా తర్వాత ఏం జరిగింది? పొద్దున్న లేస్తే కూడా నేను డోర్ తీయలే భయమేసి. ఇంకో బాత్రూమ్ ఉంది. దాంట్లోకి పనామె వచ్చిన తర్వాత కొంచెం ఆమె హెల్ప్ తీసుకొని ఉంటే ఒకవేళ బయటకు తీసుకెళ్దాము. ఆమె హెల్ప్ తీసుకోనని చెప్పి నాకు లోపల భయం గజగజ వణుకుతుందింకా. ఆహ్, అని అనుకున్నా. అప్పుడు పనామె వచ్చిన తర్వాత డోర్ తీస్తే అది లేదు మాయం. అలాగే కాక్రోచెస్, బొద్దింకలొస్తే గూడా ఆ మందు పెడితే ఏమైంది ఇంకెక్కువైపోయినాయి. ఇంకా బాత్రూమ్‌లోకొచ్చుడు, మనం ఎక్కడుంటే అక్కడ తిరిగి ఇంకా అప్పుడు మందు పెట్టడం గూడా మానేసి వాటికి రిక్వెస్ట్ జేసి చెప్పడము, ఎళ్ళిపోమని చెప్పడము, ధ్యానంలో ఉండి చెప్పడము. లేదంటే ఎప్పుడన్నా ఇంకా మనకు ఇబ్బంది పెడుతుంటే కాళ్ళ కింద ఒక క్లాత్ తీసి బయట పడేయడం ఇలా జేస్తున్నాం. ఒకసారి ఏమైంది మొన్న ఈ వర్షాకాలం గదా! చిన్నగా ఇంతింతున్నయి పురుగులు. ఒక దగ్గర గుంపులొచ్చినాయి. గుంపులొస్తే అంతా
అబ్బా ఏం చేస్తాం, అది చీపురు పెట్టినా కూడా చనిపోతేమో నీళ్లు కొట్టేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. అవి కాస్త ఏమైనా ఇంకా ముందు బాల్కనీ ఉంటది కదా, మనము పార్కింగ్ ప్లేస్ స్కూటర్లు అవి పెడతాం కదా, అక్కడికి వచ్చినాయి. అక్కడికి వస్తే మళ్ళీ అక్కడ కూడా నీళ్లు కొట్టే అనిపిస్తుంది, అయ్యో నీళ్లతో కూడా నీళ్లు కొట్టేస్తే అంటే మెల్లగా వాటికి ఏం కావద్దని కొట్టేస్తున్నా. కొడితే కూడా వాటికి పాపం దెబ్బ తగులుతుందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఏం జరిగిందంటే ఇంకా ముందుకు వచ్చేసిన గుమ్మం దగ్గరికి, మనం గుమ్మం ఎక్కే దగ్గర నిన్నేం చేసిన కారే, ఇది నాకు పరీక్షనే ఉన్నట్టుంది అని చెప్పి, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన కదా, సారీ నేను డిస్టర్బ్ చెయ్యా, మీరు వెళ్ళిపోండి ప్లీజ్ అని చెప్పిన. ఒక అర్ధగంట వరకు చూసి ఒక్క పురుగు లేదు అక్కడ, ఇన్ని కుప్పలు వచ్చినాయి. అట్లా అంటే టెస్ట్ మనం అన్ని చెప్తున్నాం కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడని, ఆచరణ ఎంత వరకు ఉన్నది అని మనకి ఇలా టెస్టులు జరుగుతూ వస్తున్నాయి అన్నట్టు. భౌతికంగా జరుగుతున్నాయి, హాస్టల్ గా జరుగుతున్నాయి. అంటే మనం గుర్తించుకోవాల్సింది అంత. సార్ వంశీ సార్ ఏం చెప్తాడు, మనము జీవిద్దాము, ప్రతి ప్రాణిని జీవించనిద్దాము అంటే. అందుకే ఏ ప్రాణికి కూడా హాని కలగకుండా ఉండేలా చూసుకోవాలా, ఆ శక్తి నిమ్మని పరమాత్మని వేడుకోవాలి. అది అంటే మరి ఇంకా మన పిల్లలు, మన కుటుంబం అంతా మనం తెచ్చుకున్న ప్రణాళికే. ఇంకా ఏంటంటే మనం కొన్నిసార్లు ఎంత నేర్చుకున్నా ఎంత విన్నా కూడా మన కొన్నిసార్లు కోపం వస్తుంటది, చిరాకు వస్తుంటది. అంటే ఎందుకు, కొన్నిసార్లు ఏంటంటే అహంకారం. అంటే పలానా వాళ్ళు గొప్ప, అరే నాకు ఇన్ని చేసినా నాకు పేరాలని ఒక్కొక్కసారి ఆత్మన్యూనత భావనలు. అంటే ఇవన్నీ ఏంటి మనకు అంతరంగిక శత్రువులు. వీటన్నిటిని దాటాలి. మరి వీటన్నిటిని ఎలా దాటాలి? ధ్యానం చేసుకుంటే చాలా వరకు వెళ్ళిపోయాయి. కొన్ని ఏంటంటే మన కర్మల ఆధారంగా కూడా ఆ గుణాలు మనల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకే ఆ వాటిని మనం గుర్తించిన సెల్ఫ్ చెక్ చేసుకున్నాం అనుకోండి, నాకు కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది అసలు, అనవసరంగా నేను ఎందుకు చికాకు పడుతున్నా, దీనికి సంబంధించి ఏమైనా కర్మ ఉన్నదా, లేదంటే నేను ఇంకేమైనా నేర్చుకోవాల్సింది ఉందా అంటే. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద కోప్పడుతున్నా మనమే చూసుకోవాలి. మనము తప్పు చేసినా కూడా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అవిటికి కూడా మనం అడిగితే మన గుణాన్ని చూపిస్తారు. మనం ఇంకా ఏం నేర్చుకోవాల్సిందంటే దానికి తగినట్టుగా నేర్చుకోవాల్సింది కూడా చూపిస్తారు. సేమ్ మన పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాంటి పరిస్థితులు అప్పుడు అంగీకరించదు, ఇప్పుడు అంగీకరించు నువ్వు అంటే, నువ్వు అప్పుడు అలానే ఉన్నావు, ఇప్పుడు నువ్వు అంగీకరిస్తలేవు వాళ్ళని అని చెప్పి చూపించారు నాకు అట్లా కూడా డ్రీమ్స్. అంటే ఇంకా దాని ద్వారా అంటే ఎంత తెలుసు, ఇవన్నీ ఎవరు చెప్తారు చూడండి. మన లోపల జరిగే సంఘర్షణ బయట వ్యక్తికి ఎవరికి తెలియదు. మన లోపల ఉండే ఆలోచనలు బయట వాళ్ళకి తెలియదు. మరి ఇదంతా ఎవరికి తెలుసు, మనకే. మనమే తెలుసుకోవాలి, మనమే చూసుకోవాలి. అంటే మనలో జరుగుతున్నది, మనం చేస్తున్న పని, ఆలోచిస్తున్న ఆలోచనలు, మన మనసులో రేగే భావాలు అన్నిటినీ మనమే గమనించుకోవాలి. ఏది మంచి ఏది చెడు. ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ అడగాలి, మాస్టర్స్ నేను సరైన దారిలో ఉన్నానా లేదా, నన్ను నేను మార్చుకోవాలా, ఇంకా నేను ఇందులో తప్పు చేస్తున్నాను, నాకు సరైన దారి చూపించండి అని మనం అడగొచ్చు. దాని ద్వారా కూడా మనకు అవకాశాలు దొరుకుతాయి, మార్గము దొరుకుతుంది. ఇలాగే నాకు చాలా అంటే వంశీ సార్ కూడా అడిగినా కూడా ఇంకా నేను ఏమైనా చేయాలనుకుంటున్నా అంటే, నీకే ముందుకు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టుకోకమ్మా, చేస్తూ వెళ్ళు. అలాగే నాకు వచ్చిన కొద్దీ నేను అవకాశాలు తీసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా మనల్ని మనమే మార్చుకోవాలి. ఇంకెవ్వరు అసలు వేరే వాళ్ళు మనకు ఎవ్వరు కూడా హాని చేయలేరు. మనం కూడా ఎవ్వరికి ఏమీ చేయలేము. ఎవరి కర్మను బట్టే వాళ్ళకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఇతరుల దోషాలు ఎంచితే మళ్ళీ నీకు మరు జన్మ ఉంటది. మరు జన్మ లేకు నీకు బంధంగా మారుతది. కాబట్టి ఏ రోజున మన ఇల్లే మనకే చూపించుకోవాలి. ఏంటి, ఏం తప్పు జరిగింది, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని మనల్ని మనమే చూసుకోవాలన్నట్టు. మన పట్ల ఎవరికైనా కోపం ఉన్నా కూడా మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు నా పట్ల అంత చికాగ్గా ఉన్నారు అంటే, నేను గతంలో ఏమైనా వారిని ఇబ్బంది పెట్టానా అని ఇలా అంటే ప్రతిదీ ఇలా చూసుకుంటూ, ఇప్పుడు నా వాస్తవానికి నేనే కారణం అనుకుంటూ తెలుసుకుని అవన్నీ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నట్టు. అలాగే కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బు ఇస్తాము. మరి ఏం జరుగుతుంది, డబ్బు ఇచ్చినప్పుడు పోని వాడు అప్పుగా తీసుకొని వాడు ఇవ్వలేదు, మనకు ఎగ్గొట్టాడు.
అప్పుడేంటి బాధపడేవాళ్ళం. ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఒక ఆమె ఇట్లా పోచమ్మ బొట్టు పెడతా అని వస్తారు కదా, పెట్టి ఏం చేసింది మమ్మల్ని మాకంతా ఇక మాట్లాడ రాకుండా చేసి ఒక 30,000 ఆ మూటలో కట్టి ఇవ్వమని. అంటే మేము అట్లనే ఇంకా ఆమె ఏది చెప్తే అది చేస్తున్నాం, ఆమె చెప్పిన కొద్ది తెచ్చిస్తున్నాము. అంటే ఇంకా గోల్డ్ ఒకటి పే మీద ఉంది, దానికి ఏం కాలే కానీ ఆ 30,000 తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన దాకా మాకు నోటి మీద పడి మాట వస్తలేదు, ఏం చేస్తలేదు. అంటే ఆ వశీకరణ అంటారు కదా, అది చూడండి. అంటే అప్పుడు బాగా బాధపడ్డా. అంటే ఇప్పుడు మళ్ళీ మన కర్మధ్యాన ప్రక్రియలో ఇవన్నీ చూసుకుంటుంటే ఒక జన్మ నేను వశీకరణ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టిన జన్మ కూడా ఉంది నాది. ఇప్పుడు అర్థమైంది అన్నట్టు. అంటే ఆహా, అప్పుడు నేను వేరే వాళ్ళని చేశాను కదా, అందుకే నాకు అప్పుడు అలా జరిగింది. అప్పుడు బాధపడ్డాను డబ్బులు పోయినాయి అని చెప్పి, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. అంటే నా గత జన్మ కర్మ పూర్తయింది. అందుకే మనకు ఎవ్వరు ఆ హాని చేసినా ఇప్పుడు మనం బాధలు వచ్చాయి అని బాధపడ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం ఈ ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నాము. ఈ సమస్యల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పట్టుకొని మనం వదలకుండా ఇంకా ఆచరిస్తున్నాము. అందుకే వాళ్ళు అన్ని సమస్యలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు దక్కిన సంతోషాలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బాధలు ఉన్నాయని వాటికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే వాటి ద్వారానే కదా మనం ఇంత స్థితికి ఎదగగలిగాం అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఇంకా మార్చుకుంటూ ఇంకా ఆచరిస్తూ ఇంకా సార్ చెప్పిన సిద్ధాంతాన్ని విడవకుండా చేసుకోవాలని నా ప్రార్థన. అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన జోగులాంబ గ్రూప్ మెంబర్స్ కి, వంశీ సార్ కి, ఈ సద్గురు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, పత్రి సార్ కి, అలాగే నా మెంటర్ మన్మాల మేడం కి కూడా, అంటే నాకు ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఇస్తూ, అంటే మీరు చదువుకోండి, చెప్పండి, క్లాసులు చెప్పండి అని ప్రోత్సాహం ఇస్తూ అందరికీ వేల కృతజ్ఞతలు. విశ్వానికి కోటి కృతజ్ఞతలు. ఇది ఫ్రెండ్స్ నా అనుభవము. మీకు ఎవరికైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే మాస్టర్స్, మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా మేడం గారిని అడగండి, మీ డౌట్ సమాధానం ఇస్తారు. ముందుగా మేడం మీకు ధన్యవాదములు. మీరు మీ యొక్క సమయం, అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ యొక్క జ్ఞానాన్ని అందించడానికి నా వాస్తవానికి నేను కర్తవ్యం అనే రికార్డింగ్ ఆపేనండి. ఆపండి, రికార్డింగ్ ఆపండి అనే సబ్జెక్ట్ చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు. ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళే తిరిగి వాళ్ళ